నేను చూశాను, చాలా బాధపడ్డాను. నేను ఎప్పుడు కనిపిస్తే 200-300 చేతులు పెడతానండి. అది మాత్రం వాస్తవం. మంచి పేరు చెప్పిన మాట వినొచ్చు కదా. వన్సే లోపర్ దంటుదా స్వాతి నాయుడు పేర్లొద్దు, ఎవరి పేర్లొద్దు. నో నో నో. కుర్చీ తాతను ఒకప్పుడు ఫేమస్ చేసిన దాంట్లో మీరు కూడా మీ చేయి కూడా ఉంది, అప్పుడు బాగా చూసుకున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే కుర్చీ తాతను ఒంటరి చేశారు ఏంటండి పాపం ఆయన పరిస్థితి? ఆయన ఒంటరి అవ్వలేదు, మాతో ఉన్నాడు. రేపు కొడంగల్ కూడా వెళ్తున్నాము. యుశేఖర్ కొడంగల్ తెలుసు కదా, వాళ్ళ డాడీ చనిపోయారు. రేపు 11 రోజులు పెద్ద కార్యము, అది పిలవడానికి వచ్చాను నేను. డ్రెస్ కూడా ఆయన ఏంది మరి అక్కడ పార్క్ దగ్గర పడుకొని ఆయన వచ్చే వాళ్ళు పోయే వాళ్ళని 100-200 అడుక్కొని మందు కోసం ఇట్లా తిరుగుతున్నాడు, గొడవ చేస్తున్నాడు. బాగానే ఉంటాడు, కానీ చెప్పుడు మాట విన్నాడు. ఏం చేసి చెప్పుడు మాట విని చెడిపోయినాడు. నాతో ఉంటే నేను మంచిగా బట్టలు ఫుడ్ అన్ని పెడతాను. నేను ఒక తండ్రిలా చూసుకుంటా ఆయన్ని. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఈజ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య. బికాజ్ చెప్పిన మాట వినొచ్చు కదా. వన్సే లోపర్ ఈజ్ ద నీకు మంచి పేరు ఉంది, చెప్పిన మాట వినొచ్చు కదా. వన్సే లోపర్ దంటుదా స్వాతి నాయుడు పేర్లొద్దు, ఎవరి పేర్లొద్దు. నో నో నో. నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి పేరు ఉన్నప్పుడు నువ్వు ఇట్లాగా. నాకు కొడుకు లాంటి వాడండి. అన్ని అంట. ఏం చేద్దాం ఇప్పుడు కుర్చీ తాత విషయంలో మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కుర్చీ తాతని ఎలాగ నాతో ఉంటే నేను బాగానే చూసుకుంటా, ఫుడ్ పెడతా, బట్టలు పెడతా, మేము ఎక్కడ ఈవెంట్స్కి వెళ్ళి తీసుకెళ్తా. కానీ ఆయన ఎక్కడ ఉంటాడో ఏంటో తెలియదు. అది ఓకే, అందరూ వచ్చి మాతో ఉంటే చూసుకుంటామండి. మా టీంలో 25 మెంబర్స్ ఉన్నాం. నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, మేమంతా. బషీర్ మాస్టర్ నేను కూడా ప్లాన్ చేస్తున్నాం, ఒక బెంజ్ కార్లో కానీ BMW కార్లో కానీ నేను ఒక రజనీకాంత్ లా చూపించాలని. ఇంతకుముందు ఆల్రెడీ చూపించండి, ఆ స్టైల్లో మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాము. అదే మాట్లాడడానికి వచ్చిన. మాకు కూడా చాలా బాధగా ఉంది ఆయన ఇట్లా చూడడం. ఇప్పుడు తీసుకెళ్ళి డ్రెస్ కూడా తీస్తాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే మేము కూడా బాధపడి మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ 100-200 చేతులు చాపటం. ఏమని అడిగాను, కొడంగల్ వెళ్దాం రేపు మా ఇంటికి అన్నాను లేదా, మాతో పాటు ఉండు డాడీ, ఎందుకు ఇలా ఉండడం మాకే బాధ అనిపిస్తుంది అంటున్నా నేను కూడా. ఓకే, అంటే ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఆశ్రమం మనిషికి భోజనం పెట్టడం, బట్టలు పెట్టడం అదేం పెద్ద ఇది కొండంత పని కాదు కదా. ఎందుకంటే మీ దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నాడు ఆయన? అదే మరి ఆయన ఒకవేళ ఇప్పుడు తీసుకెళ్ళి పండుకోబెడతానా జంప్ అయిపోతాడు. ఓకే, డబ్బులు మీరు ఆల్కహాల్ డబ్బులు ఇవ్వట్లేదేమో. నేను ఎప్పుడు కనిపించినా 200-300 చేతులు పెడతానండి. అది మాత్రం వాస్తవం. ఎప్పుడు కనిపించినా కానీ 200-300 చేతులు పెట్టి భోజనం చెయ్యి బాబాయ్, మంచి బట్టలు వేసుకో బాబాయ్ అని. నేను ఎన్ని డ్రెస్సులు తీసాను ఆయనకి, సూటు బూటు కూడా తీసాను. అవును, నువ్వు కూడా కారణమే. ఇలాంటి చెత్త క్వశ్చన్లు వేస్తున్నారు, ఏం చెప్పాలి మీకు? ఒక్క నిమిషం. జర్నలిస్ట్ ఈజ్ లైక్ ఏ బ్రిడ్జ్ అన్నమాట బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్. నేను పవన్ కళ్యాణ్ అరేగుడా అనలే, ఒక యాంకర్ ఏం చేసిండు, నా ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టినట్టు తీసిండు. ఒక 4 పిల్లలు నా మీదకి రావాలని చూసిండు, ఇరుగా తీస్తా. వాడేవాడు నువ్వేవని, నీకు ఇష్టం ఉంటే దండేసి వాని దండం పెట్టు. నాకు ఇష్టం లేదు, నా అభిప్రాయం నాది. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నా దగ్గరకు వస్తే కోసా కొడుకున్నారు. సత్య గారు చెప్పినట్టు సత్య గారితో ఉండబోతున్నారా మీరేమన్నా? అతనితో ఎప్పటికుంటా నేను, నా ఇష్టం. పార్క్ దగ్గర రండి, పార్క్ దగ్గర రండి, రావద్దని కాదు, సరదాగా రండి. అందరిపైన దాడి చేస్తున్నట్టు నన్ను అరే అంటే మాత్రం నిన్న నన్ను కొట్టిండు. ఎక్కడరా నేను చూశాను, చాలా బాధపడ్డాను. బట్టలు బాగాలి, ఇప్పుడు తీసుకెళ్ళి కొత్త బట్టలు కూడా తీస్తాను. రేపు కొడంగల్ శేఖరు నైట్ వరకు మాతో ఉంటే మళ్ళీ జంప్ అయిపోవు కదా, ఉంటే రేపు మేము వెళ్తాము కొడంగల్, వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాము. అలాగే శివరాత్రికి కూడా మేము ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం, కోయంబత్తూరు. ఆయన మాతో పాటు ఉంటే తీసుకెళ్తామండి, దానికేముంది. తండ్రి లాంటి వాడు, భోజనం పెట్టి బట్టలు పెట్టలేము మాత్రం మా టీంలో వాళ్ళమంతా కలిసి. మేమైతే చూసుకోవడానికి రెడీగా ఉన్నాం, కానీ ఆయన జారిపోతే మేమేం చేయలేము. ఏ తల్లి కన్నాడో, ఏ తల్లి పిల్లాడో, అయ్య కడుపు సలగుండా రజనే తెచ్చాడో మన వైజాగ్ సత్యను. వైజాగ్ సత్య ఉన్నాడంటే నేను నలుగురికి హెల్ప్ చేస్తాడంటే అల్లల్లా అల్లల్లా